మాస్కో తగ్గడం లేదు, కీవ్ ఆగడం లేదు. ఓవైపు డ్రోన్లు, మరోవైపు క్షిపణులు ఇరు దేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనావాసాలే లక్ష్యంగా రష్యా, యుక్రెయిన్ అడుగులు వేస్తున్నాయి. పుతిన్ సేనల దండయాత్ర ఆకాశమే హద్దుగా మారింది. జెలెన్స్కీ సైతం వెనకడుగు వేయడం లేదు. ఇరు ప్రాంతాల్లో ఆర్థిక మూలాలు ధ్వంసం అవుతుంటే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వేలాది మంది క్షతగాత్రులుగా బతికిలేనటువంటి స్థితిలో అల్లాడిపోతున్నారు. యుక్రెయిన్కు అగ్రరాజ్యం అమెరికా సాయం చేస్తుంటే రష్యాకు అండగా నార్త్ కొరియా, చైనా దేశాలు ముందుకొస్తున్నాయి. యుద్ధం ముదిరితే మూడో ముప్పు తప్పదా? భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండొచ్చు? 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతోంది. యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి రష్యా ప్రెసిడెంట్ రెడీ అవుతున్నారు. కొన్ని వారాల్లో 5 లక్షల మంది ఫైటర్లను సమీకరించేందుకు పుతిన్ సిద్ధమవుతున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణ చేశారు. రష్యా పార్లమెంటరీ ఎన్నికల తర్వాత సెప్టెంబర్ చివరిలో మాస్కో భారీ యుద్ధ ప్రణాళిక వేయనుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తుర్కీ విదేశాంగ మంత్రి హకాస్ ఫిదాన్ కీవ్ను హెచ్చరించారు. రష్యా అణు సామర్థ్యాలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ఇక మరోవైపు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంది యుక్రెయిన్ వ్యవహారం. రష్యా అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్ బెర్రీస్ గిడ్డంగులపై కీవ్ దాడులు చేసింది. మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా జెలెన్స్కీ వ్యూహరచన చేస్తున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్లోని రక్షణ వ్యవస్థను ఛేదించుకుని మాస్కోపై కీవ్ దాడులు చేస్తోంది. అయితే యుక్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించే లక్ష్యంతో రష్యా ప్రతిదాడులు చేస్తోంది. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను మరింత పెంచింది పుతిన్ ప్రభుత్వం. ఇక నాటో శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లు ఉత్కంఠ రేపుతున్నాయి. సొంత గడ్డపై పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను తయారు చేసుకోవడానికి అనుమతిస్తామనడంతో జెలెన్స్కీలో ఆశలు చిగురించాయి. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ మూల్యం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు నమస్కారం సార్. నమస్కారం రోజా గారు. రామ్మోహన్ గారు, రష్యా పార్లమెంటరీ ఎన్నికల తర్వాత సెప్టెంబర్ చివరిలో దాదాపుగా 5 లక్షల మంది కొత్త ఫైటర్లను రంగంలోకి దించాలని పుతిన్ వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఈ యుద్ధ రూపురేఖలను ఏ విధంగా మార్చబోతుందంటారు? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. చాలా పెద్ద విధ్వంసంలో జరుగుతాను నేనైతే. ఎందుకంటే సరిగ్గా 4.5 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2022లో యుద్ధం మొదలైనప్పుడు రోజా గారు మనందరం అనుకుంది ఏంటంటే రష్యా చాలా శక్తివంతమైన దేశం, ఒక వారం 10 రోజులు అయిపోతుంది అనుకుంటారు. నేను అప్పుడు ఒక జోక్ కూడా చేశాను. ఏమనంటే దగ్గు పడిషం జలుబు పడితే మందులు వాడితే 7 రోజులు, మందులు వాడకపోతే వారం రోజులు అయిపోద్దని. అట్లాగే మరి ఉక్రెయిన్కు అటు పక్కన అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు సహాయం చేయడం వల్ల యుద్ధం 4.5 సంవత్సరాలుగా తెగడం జరిగింది. దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్ని రోజులు ఉధృతంగా సాగుతున్న యుద్ధం చూస్తే ఇది అనిపిస్తుంది నాకైతే. సరే, అమెరికా ఇరాన్ యుద్ధం ఉన్నా కూడా దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ఇది. ఇందులో 2-3 ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. ఎవరు కరెక్ట్ అని పక్కన పెడితే అసలు యుద్ధం మొదలైంది 2022 ఫిబ్రవరి 24 కానీ అంతకుముందు చూస్తే 10 ఏళ్ల క్రితమే ఉక్రెయిన్ మీద దాడి చేసి రష్యా దాదాపు కీవ్ నగరంతో పాటు ఒక 20% భూభాగాన్ని అప్పుడే కొన్ని నగరాలను ఆక్రమించుకున్నాను. 10 ఏళ్ల తర్వాత ఒక పెద్ద షాక్ ఏం దొరికిందంటే, ఏదైతే ఈ ఉక్రెయిన్ మన దేశం మనకు నాటో కూటమిలో చేరుతుంటే తన పక్కలో బలిలాగా తయారవుతుందనే ఒక సాకుతోని పెద్ద ఎత్తున రష్యా దాడి చేసింది. ఆ దాడి కొనసాగుతూనే ఉన్నది. ఇటుపక్క అటుపక్క 10 రోజులు అయిపోతుంది అనుకుంటే ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం రకరకాల సహాయం చేయడం వల్ల అమెరికా అట్లా ఇతర దేశాలు ఇప్పుడు దాకా కొనసాగు. కానీ
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధ రూపురేఖలు గమ్మత్తుగా మారిపోయాయి. అంతకుముందేమో మంచో చెడ్డో జో బైడెన్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో దాదాపు $20 మిలియన్ రకరకాల స్నానం చేయడం వాళ్ళకి, తర్వాత ప్రపంచ బ్యాంకుతో కూడా అప్పు ఇప్పించడం, అట్లానే యూరోపియన్ దేశాలతోని ముఖ్యంగా IMF తోని కూడా అప్పు ఇప్పించడం ఇవన్నీ చూస్తే మంచి సహాయం చేసింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాన్ని నేనే ముగిస్తాను అని మొదలుపెట్టి కొనసాగించే ప్రయత్నం చూస్తున్నాను. కనుక ఈ యుద్ధం ఎప్పుడైతే రావడం లేదు. దాదాపు 2 లక్షల మంది పౌరులు ఇటుపక్క అటుపక్క చనిపోయారు చూశాము. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇంకా మరింత మీరు అన్నట్టు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఉధృతం అవుతే ఇంకా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడంతలో ఈ యుద్ధం ముగుస్తుందని ఆశనైతే నాకు లేదు. రోజా సార్, రష్యా తన ఆర్థిక వ్యవస్థను దెబ్బతినకుండా ఈ స్థాయిలో సైనికులను ఎంతకాలం భరించగలదంటారు? కెపాసిటీ ఎంతవరకు ఉంది? అంటే ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు అవునంటే మీరు రష్యా తక్కువ నష్టపోలే. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో కనుక ఇరాన్ ఏమో బయట కనపడుతుంది, అమెరికా ఎంత నష్టపోయింది మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా అంతే, రష్యా కూడా చాలా నష్టపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ నుంచి సాయం అందకపోతే రష్యా కూడా తల్లడిల్లేది. ఉక్రెయిన్ మన కీవ్ మన ఉత్తర కొరియా నుంచి కనుక రష్యాకు సాయం అందకపోతే ఇంకో రకంగా ఉంటుండే. ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు మనకు నార్త్ కొరియా నుంచి మన కీమ్ ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. నిన్న కొత్తగా క్షిపణులు కూడా నేను సరఫరా చేస్తాను, ఏమైనా చూసుకుందాం. అమెరికాకు శత్రువు కదా ఇప్పుడు ఉత్తర కొరియా. కనుక అమెరికాకు వ్యతిరేకంగా మీరు ఉక్రెయిన్ సహాయం చేస్తే నేను రష్యాకు సహాయం చేస్తా అంటున్నాడు. చైనా నాకు పెద్దగా హిస్టరీలో కనపడడం లేదు, కానీ అంతర్లీనంగా చైనా ఉన్నది కాదంటలేదు. కానీ ఉక్రెయిన్ కు 2 రకాల సహాయం అందుతుంది. ఒకటేమో నాటో కుటుంబ దేశాలతో అమెరికాతో ప్రత్యక్షంగా, అంటే సైనిక సాయంతో పాటు సైనిక పాఠవాల మన ఆయుధాలతో పాటు ఆర్థికంగా అప్పిచ్చినా సరే సాయం చేస్తుంది. దాంతో పాటు ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే సాంకేతికంగా, అంటే రష్యా బాంబులు ఎట్లా దాడి చేస్తాయి, రక్షా శిబిరాలు ఎట్లా దాడి చేస్తాయి, సాంకేతికంగా ఆ సాయం వల్ల ఇప్పటికి కూడా ఉక్రెయిన్ లో ఆ 20% భూభాగం దాటి ఇంకా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది రష్యాకు. కనుక అక్కడ ఆగింది. ఇప్పుడు రష్యా ఏమంటుందంటే 20% భూభాగం నాదే, నేను గతంలో ఆక్రమించుకున్న నగరంతో పాటు 2014లో ఆక్రమించుకున్న దాంతో పాటు మిగతా అంతా నాదే, ఇక్కడికి ఆగుదాం అంటుంది. వీళ్ళేమంటున్నారు, ససేమీరా మేము మీతో విడిపోయినప్పుడు ఎప్పుడో 1991లో గోర్బచేవ్ ఉన్నప్పుడు పెరెస్ట్రాయికా తర్వాత విడిపోయినాక 2000 సంవత్సరాలు విడిపోయినాక మా భూభాగం ఏదో తూర్పులో మీరు ఆక్రమించుకున్న భూభాగం మాది మాకు అప్పచెప్పాలి అని ఉక్రెయిన్ ఇద్దరు ఉక్రెయిన్ వాదన సరి అయింది. కానీ సామ్రాజ్యవాదం విషయానికి వస్తే అమెరికా ఎంతో రష్యా కూడా అంతే కదా, పెద్ద తేడా ఏం లేదు. కనుక ససేమీరా 20% భూభాగం నాదే అని అంటుంది. అంటే తగుజపు ధర్మరాజు అంటే దుడ్డే బరి నాదే అన్నట్టు అమెరికా ఏమంటుందంటే 20% భూమి వాళ్ళకి ఇడిచిపెట్టు, ఇప్పటిదాకా నీకు ఆర్థిక సహాయం చేసినందుకు ఉక్రెయిన్లోని ఖనిజ సంపదను మాకు అప్పచెప్పు, మేము తోడుకుంటామని మధ్యన ఈ అమెరికా ఇంకొక ప్రపోజల్ పెట్టింది. అందుకని ఆ మధ్య మీరు వైట్ హౌస్ సాక్షిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోపంతో లంచ్ కూడా చేయకుండా లేచి వచ్చాడు ప్రెస్ మీట్ లో చూసాం మనం. అంటే ఇప్పుడు పేదవాడి కోపం పెదవికి చేయటం అన్నట్టు అదే జరిగింది. ఏమైందంటే వచ్చిన తర్వాత మళ్ళీ పిలిస్తే పోవాల్సి వచ్చింది ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఎందుకంటే తప్పదు, రష్యా అమెరికా అండలేకుండా యుద్ధాన్ని కొనసాగించడం తెలుసు కనుక అప్పుడు అడిగి వచ్చినా మళ్ళీ పోక తప్పలేదు. అసలు సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా మనకు ఉక్రెయిన్ కనుక నాటో కుటుంబం చేరితే తనకు నష్టం పక్కలో బలంలాగా ఉంటుందని రష్యా వాదనలో నిజం ఉంది, కాదంటే. భూప సరిహద్దులో పూర్తిగా మన నాటో కుటుంబ దేశాలకు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు, నాటో కుటుంబ దేశాలకు రష్యాకు మధ్యన ఒక శాండ్విచ్ లాగా ఇది ఉంటే, అంటే మధ్యన ఒక క్రిషన్ లాగా ఉంటే బాగుంటుందని రష్యా అనుకున్నది. అంటే మధ్యన ఈ దేశం అడ్డంగా ఉంటే పెద్ద బాధ లేదనుకున్నది. కానీ ఇక్కడికి చేరుతా అన్నప్పుడు, నాటో కుటుంబం చేరుతా అన్నప్పుడు తప్పనిసరి వాళ్ళ రక్షణ వ్యవస్థను వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. అది కాక నాటో కుటుంబం చేర్చుకోము అనే హామీ కూడా అమెరికా ఇచ్చింది. ఇప్పుడు జో బైడెన్ పోయిన తర్వాత, మన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత మేము నాటో కుటుంబం చేర్చుకోము అనే మాట కూడా అన్నారు. కానీ ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా రష్యాకు అనుమానమే. కనుక ఇటుపక్క పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా 2-3 సార్లు సమావేశమైంది అలాస్కా వేదికగా. అది కూడా సంప్రదింపు ఫలించలేదు. ఇప్పుడు ఏమైందంటే ఒకరు చూపించేవారు, మీరు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, మేము ఇరాన్ సాయం చేస్తామని రష్యా, మీరు ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు,
ఉక్రెయిన్ సాయం చేస్తామని ఇటు పక్క వీళ్ళు అని ఈ రెండు రకాలుగా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సామ్రాజ్యవాదంలో ఏ పరిస్థితులలో ఏంటి పెద్దవాడిది గెలుపు అనే పరిస్థితి తయారవుతుంది. ఇది కొంచెం ఈ మధ్యనైతే ఇంకా 4.5 సంవత్సరాలు అయిపోయింది కనుక ఆగేటట్టే కనిపిస్తలేదు. కరెక్ట్. సార్, రష్యా ఇటువైపు చూస్తే భారీ సంఖ్యలో దళాలను మోహరిస్తూ ఉంది. ఇటు యుక్రెయిన్ ఏమో యుక్రెయిన్ అనుసరిస్తున్నటువంటి ఈ గెరిల్లా పోరాటం ఏదైతే ఏందో అది మాస్కో దూకుడుని ఎంతవరకు కంట్రోల్ చేస్తుందంటారు? అచ్చంగా మన ఇరాన్ అమెరికా యుద్ధమే జ్ఞాపకం వస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే అదేమో ఆగుతూ సాగుతూ ఉంది. ఇది కంటిన్యూగా 4.5 సంవత్సరాలు జరుగుతుంది. ఉదాహరణకు మీరు అన్నట్టు అమెరికానేమో ఖరీదైన యుద్ధం ఎట్లా చేసిందో ఇరాన్తో, అట్లాగే సేమ్ ఇవాళ రష్యా కూడా ఖరీదైన యుద్ధం చేస్తుంది. అయితే ఊపరి షేర్వాని అందరు పరేషాని అనే పరిస్థితి రష్యాకు ఉన్నది. ఇటు మీరు అన్నట్టు ఉక్రెయిన్ తన గెరిల్లా దానితో మొదటి నుంచి కూడా విడిపోక ముందు కూడా అక్కడ పరిస్థితులు ఉండే కనుక అట్లా చూసుకుంటే ఉక్రెయిన్ యుద్ధం అంతా ఖరీదు తక్కువ, అట్లాగే దాడులు ఎక్కువ యుద్ధం చేస్తుంది. నిన్నగా మనం చూసాం కదా, 13 మంది రష్యా మన కేంద్ర వాటి మీద దాడి చేస్తే దాదాపు 13 మంది పౌరులు చనిపోయారు, 75 మంది గాయపడ్డారు చూసాం మనం. అంటే గెరిల్లా యుద్ధంలో దొంగ దెబ్బ ఉంటుంది, అదే సరాసరి యుద్ధంలో డైరెక్ట్ గా అది వస్తుందని తెలుస్తుంది. కనుకనే ఇప్పుడు ఉక్రెయిన్ అనేది పూర్తి స్థాయిలో ఇరాన్ గత అమెరికా మీద ఎట్లా గెరిల్లా యుద్ధం చేస్తుందో ఇప్పుడు భూతాల యుద్ధం మొదలుగానే ఇక్కడ భూతాల యుద్ధమే నడుస్తుంది. కనుక ఆ భూతాల యుద్ధం అన్న చోరకంగా చెప్పాలంటే క్షిపణులు రకరకాల దాడులు చేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ ఉక్రెయిన్ వాళ్ళు నష్టపరుస్తున్నారు, రష్యాను కూడా వీళ్ళు నష్టపరుస్తున్నారు. అంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉక్రెయిన్ తను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఉక్రెయిన్కి ఇచ్చే సహాయం నాటో కూటమి దేశాలు ఇస్తున్నాయి. ఇటు పక్క ఇంకోటి ఏంటంటే నాటో కూటమి దేశాలను కంట్రోల్ చేస్తూ మీరు వాళ్ళకి కనుక సహాయం చేస్తే మీ భర్తం పడతా అని అమెరికాతో సహా వాళ్ళను రష్యా హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఏముందంటే త్వంసి ఉంటాను మీరు లేరా మీరు ఆక్రమించుకోవడం లేదా అని ఈ రెండు అగ్రరాజ్యాలు పనితీరు అట్లాగే ఉన్నది. చైనా పాత్ర మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడతలేదు. చైనా ఇటు పక్కన ఇరాన్ లాంటి దానికి సాయం చేసింది కానీ ఇప్పుడు రష్యాకు సాయం చేసినట్టు లేదు. అదే యుద్ధంలో ఇప్పుడు చైనా కూడా ఏ యుద్ధంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మొదటి ఇప్పటిదాకా ఎక్కడ కూడా చైనా డైరెక్ట్ గా పాల్గొన్న సందర్భం లేదు. వాళ్ళు సేఫ్ గా ఉంటుంది. కానీ అమెరికా రష్యా అంతకుముందు పోటీదారులై ఒకరు రెండు కూటమిల ప్రభుత్వం చూసినప్పుడు నాటో కూటమి రష్యాకు సంబంధించిన మిత్రపక్షాలు చూసుకుంటే అప్పుడు అట్లాగే నష్టపోయింది, ఇప్పుడు అట్లాగే నష్టపోతున్నాయి చూస్తున్నాం మనం. ఏదైనా సరే ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతైతే ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి, ఇక్కడ రెండు దేశాల మధ్య యుద్ధం కానీ అంత ప్రభావం చూపెడుతుందని నేను అనుకుంటున్నాను. సార్, రష్యాకు మద్దతుగా చూస్తుంటే వేలాది మంది సైనికులు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఈ యుద్ధం కాస్త యూరోప్ ఆసియా మధ్య ఒక గ్లోబల్ యుద్ధంగా మారేటువంటి ప్రమాదం ఉందంటారా? అంత తొందరగా మారదు. ఇద్దరు కొట్టుకుంటుంటారు, సహాయం అంచేది మాత్రం ఇటుపక్క సైన్యాలు మోహరించే ఉన్నాయి. డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధం కాకుండా పరోక్షంగా చేస్తున్నది అదే. ఉక్రెయిన్ వరకం చెప్పాలంటే అమెరికా సహాయం లేకుండా, ఇతర యూరోపియన్ దేశాల సహాయం లేకుండా ఉక్రెయిన్ ఎనడో పునరిల్లిపోయింది. కనుక సహాయం ఉన్నది, కాకపోతే ప్రత్యక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదు కానీ పరోక్షంగా సహాయం చేస్తున్నారు. అటు రష్యాకు కూడా నేను చెప్పినట్టు ఇప్పుడు మనకు ఉత్తర కొరియా అధ్యక్షుడు చాలా క్షిపణులు పంపించారు, కొత్తగా ఇప్పుడు తయారవుతున్నాయి చేస్తున్నారు. అంతేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా మీ దగ్గర మా క్షిపణులు తయారు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇస్తాం, మీ ఉక్రెయిన్ భూభాగంలో తయారు చేసుకోండి అని ఉచితంగా ఇచ్చేస్తాం సాంకేతిక సహాయం అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. మొన్న చూసాం మనం. అంటే ఆ ఉక్రెయిన్ ఆశల మీద నీళ్లు చల్లినట్టు. ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితులలో అమెరికా దిక్కు చూడకుండా, అమెరికానికి సహాయం అందకుండా, మిగతా ఇతర యూరోపియన్ దేశాల నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం అందకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ వారం రోజులకు మించి యుద్ధం చేయలేదు. కానీ మెల్లమెల్లగా ఉన్న వనరులను, ఉన్న క్షిపణులను, ఉన్న డ్రోన్లను పొదుపుగా వాడుకుంటూ యుద్ధాన్ని గెరిల్లా యుద్ధం వైపు తీసుకెళ్తూ తక్కువ వనరులు, తక్కువ సైనిక శక్తి, తక్కువ దాంతో రష్యా మీద దాడి చేయగలుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటే దేశం పెద్దదే కావచ్చు రష్యా, కానీ దాని బాధలు దానికి ఉన్నాయి. ఒకనాడు 91 కన్నా ముందు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియకపోయేది, అంత సుభిక్షంగా ఉందని అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు సోవియట్ భూమి, ఇటు అమెరికన్ రిపోర్ట్ రెండు చదివి పెరిగిన వాటి. కనుక సోవియట్ యూనియన్ గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఎప్పుడైతే కొంత పాత కాపు కదా, అప్పటి బలాలు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే సైన్స్ ఇతర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశం అది. నాసాకు మన చంద్రమండలానికి మన మనుషులు పంపించిన దేశం అది కాదంటే. కానీ ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే బ్యాలెన్స్ తప్పింది. కనుక చిన్న దేశంతో కూడా సరిగ్గా పోరాడలేకపోతుందని ఒకటి ఉన్నది రష్యాకు. ఆఖరికి
మనకు ఉత్తర కొరియా లాంటి దేశం సహాయపడితే తప్ప కొన్ని విషయాలలో ముందుకు పోలేని, యుద్ధంలో ముందుకు పోలేని పరిస్థితి రష్యాకు వచ్చింది, దాపురించింది చూస్తుంది మనం. సో కనుక యుక్రెయిన్ ఉన్న వనరులు అయిపోతే చిన్న ఎట్లా? చిన్న దేశమే కానీ అంత లైట్ తీసుకునేటువంటి అంత చిన్న దేశం అయితే కాదు సార్. ఎందుకంటే యుక్రెయిన్ ఇటు రష్యా సైనిక స్థావరాల మీదే కాకుండా రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అయినటువంటి వైల్డ్ బెర్రీస్ ఆ గోడౌన్ పై దాడులు చేయడం అనేది అంటే కంప్లీట్గా మాస్కో రవాణా వ్యాపార వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్లానే కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడైనా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే తప్ప దేశాలు లొంగిరావని ఇద్దరికి తెలుసు. మహా అయితే మన భూభాగం స్వాధీనం చేసుకోవడం వేరు, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం వేరు. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ మనం అమెరికా సాంకేతికతను అట్లాగే యూరోపియన్ దేశాల సాంకేతికతను వాడుకొని ఎక్కడ ఎక్కడ రష్యాను దెబ్బతీయొచ్చు ఆర్థిక రంగంలో అక్కడ దెబ్బతీస్తుంది. అందుకు చమురు బావుల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇరాన్లో కదా అమెరికా ఎట్లా వ్యూహం పడిందో అట్లాగే ఇక్కడ కూడా చమురు ఉత్పత్తి కేంద్రాల మీద లేకుంటే వ్యాపార కేంద్రాల మీద దాడి చేసింది. అందుకనే కదా యుద్ధంలో మొన్నటిదాకా జరిగిన యుద్ధం ఒక ఎత్తు, 3 ఏళ్ళు జరిగిన యుద్ధం ఒక ఎత్తు, ఈ 2 ఏళ్ళ నుంచి 1.5 year నుంచి జరుగుతున్న యుద్ధం మరొక ఎత్తు అంటున్నారు. అంటే మీరు అన్నట్టు వ్యాపార స్థావరాల మీద, ఆ ఉత్పత్తి స్థావరాల మీద దాడి చేస్తూ రష్యాకు రష్యాకు ముప్పు దీపలు పెడుతుంది ఉక్రెయిన్. అట్లా ఉక్రెయిన్ లో భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది, అయిపోయింది. అక్కడికి ఆగకుండా ముందుకెళ్లకుండా, అంటే ఉక్రెయిన్ ఇప్పుడు కాపాడబడుతుంది ఏంటంటే రష్యా సైన్యం ఇంకా ముందుకెళ్లకుండా ఒక రకంగా అడ్డుకట్ట వేసింది ఉక్రెయిన్ కావచ్చు. కానీ దినగండ నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు ఇటు రష్యా ప్రజలు కానీ ఉక్రెయిన్ ప్రజలు కానీ బిక్కుబిక్కుమటి కడుతున్నారు, చూస్తున్నాం కదా. ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రాణం పోతుంది, ఎప్పుడు పోతే తెలియని పరిస్థితి వస్తున్నది. రష్యానేమో పైకి చెప్పుకోవడం లేదు, ఉక్రెయిన్ ఏమో బయటపడుతుంది, ఎందుకంటే చిన్న దేశం కదా బయటపడుతుంది. అయినా సరే ఒక యుద్ధ తంత్రంలో రష్యాను ఎదుర్కొంటూ, ఎందుకంటే ఒకనాడు రష్యా అమెరికా సమాన స్కందులు కదా, అటువంటిది పెద్ద శత్రువుతోని ఒక చిన్న దేశం, ఆ దేశం కూడా ఎప్పుడు 2000 సంవత్సరాలు కదా విడిపోయినాయి, అన్ని 14 దేశాలుగా, అందులో ఉక్రెయిన్ కూడా ఒక భాగం కదా, రష్యా నుంచి ఉమ్మడి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన దేశమే కదా, 14 దేశాలు అదొకటి కదా. కనుక వాళ్ళ ఆసుపాసులు తెలుసు. అంతేందుకు చెర్నోబిల్ లాంటి మన అణుకేంద్రం లాంటిది కూడా మనకు ఉక్రెయిన్ లో ఉన్నది. ఆనాడు ప్రమాదం జరిగినప్పుడు కూడా బాధపడ్డవాళ్ళు. అట్లాగే మొత్తం కూడా చూసుకుంటే మీకు ఉక్రెయిన్ చిన్న దేశమైన ఖనిజాల పరంగా, విలువైన ఖనిజాల పరంగా ఉక్రెయిన్ చాలా విలువ గల దేశం. అందుకనే అమెరికా కను ఎట్టబడ్డదంటే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు సప్లై చేస్తున్నాం, దానికి అవసరమైన డబ్బులు మేము ఇచ్చినాం కదా, దానికి ప్రతిగా ఇప్పుడు గమ్మతి బేరం పెట్టిందంటే అమెరికా, మీ దగ్గర ఉన్న ఖనిజ సంపదను మాకు ఇచ్చేయండి, మేము పలానా మేము ఖనిజాలు, విలువైన ఖనిజాలు అడుగుతున్నాం, అవి తోడుకోవడానికి అవకాశం ఏంటంటుంది. కానీ 20% భూభాగం ఇచ్చేయమంటుంది. ఇప్పుడు రష్యాకి ఇచ్చేయమనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏంటంటే నేను యుద్ధాన్ని ఆపినా, 9 యుద్ధాలు ఆపినా అంటున్నాడు కదా, ఇటువంటి యుద్ధాన్ని కూడా ఆపినా అని పేరు తెచ్చుకోవాలనుకున్నా. అదే జో బైడెన్ నమ్మదగ్గ మిత్రుడు ఉక్రెయిన్ కి. జో బైడెన్ ఉన్నప్పుడు చెప్పాను కదా, దాదాపు $20,000 మిలియన్ ఆర్థిక సహాయాన్ని వారు ప్రకటించారు, చేసిండు కూడా, డైరెక్ట్ గా ఉదారంగా చేసిండు. ఇప్పుడు అట్లా కాదు, అమెరికా అధ్యక్షుడు వ్యాపారవేత్త కనుక ఇప్పుడున్న ట్రంప్, నీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, నా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అనే పరిస్థితి తయారైంది కనుక తాను పూర్తి వ్యాపార దృక్పథంతో ఉక్రెయిన్ చూస్తున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా నీకు ₹1 సాయం చేసినా ఆ రూపాయి సాయానికి తగ్గట్టుగా నీ దగ్గర నుంచి ఖనిజ సంపద నేను తీసుకుంటాను, అవసరమైతే ఆక్రమించుకుంటాను. అంటే ఆ ఆక్రమణ 20% రష్యానేమో దుర్మార్గం యుద్ధం వల్ల ఆక్రమించుకుంటుంది. సామ్రాజ్యవాద యుద్ధము, అట్లా ఆర్థిక యుద్ధం ద్వారా ఇటు అమెరికా ఉక్రెయిన్ లో కొంత భూభాగంలో ఉన్న విలువైన ఖనిజ సంపదను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వ్యాపారవేత్త ఊరికే వరదలో కొట్టుకుపోవడానికి సామెత, అట్లానే యుద్ధంలో కూడా చాలా స్వప్రయోజనం చూస్తుంది అమెరికా. అందుకని ఇప్పుడు మనకు పెద్ద చిక్కు వచ్చింది ఈరోజు. మన భారతదేశం లాంటి సమస్య ఏంటంటే అటు రష్యా కావాల్సిన మిత్రుడు, ఇద్దరు ప్రాణమైనటువంటి చుట్టాలు, ఉక్రెయిన్ కావాల్సిన మిత్రుడు. ఉక్రెయిన్ పట్ల వ్యతిరేకత మనకు లేదు, వాళ్ళకు కూడా మన పట్ల వ్యతిరేకత లేదు. అందుకని మనం వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్టు యుద్ధం మధ్య 2022లోనే మనం మన ప్రధానమంత్రి మోడీ ఆనాడు మన భారతదేశ విదేశాంగ విధానం స్పష్టం చేస్తూ యుద్ధాలు క్షేమకరం కావు, యుద్ధాల కాలం కాదు ఇది అని చూడకండి, ఇద్దరికి కష్టం కలగకుండా మనం చెప్పగలిగినాం. అంతకు మించి మనం బోరేకపోతున్నాం, అదే సమస్య. ఇప్పుడు అట్లాగే అమెరికా మనకు ఇరాన్ యుద్ధంలో కూడా అంతే కదా, మనకు అటు ఇజ్రాయెల్ మనకు మిత్రువే, ఇటు ఇరాన్ మన మిత్రువే. అందుకనే మనం చాలా పెద్ద మనసుతో పైనుంచి గంభీరంగా చెప్పగలుగుతున్నాం, కానీ ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అంతేందుకు రష్యా మనం అంతరంగా ఉందాం అనుకున్నప్పుడు కూడా ఉక్రెయిన్ వ్యతిరేకించింది ఎవరు? ఇటు పక్కన అమెరికా. మీరు ఆ ఇంధనాన్ని తక్కువలో కొంటే రేపు పొద్దున మీరు ప్రతి రూపాయి, ప్రతి డాలర్, మీకు రష్యాకి ఇచ్చే ప్రతి డాలర్ కూడా మీరు ఉక్రెయిన్ యుద్ధానికి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు లెక్క. కానీ మన మీద 20% నుంచి 50%, 50 నుంచి 100% సుంకాలు పెంచిందిగా చూశాం కదా. కనుక ఉక్రెయిన్ ఎక్కడ కూడా అమెరికా లాంటి మన లైన్ తీసుకోలేదు, చూశాను అటు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా పోతున్నా. అయినా సరే ఈ యుద్ధం వల్ల చాలా నష్టమే జరుగుతుంది. అందుకని
రష్యా ఒక కొత్త ప్లాన్ పెట్టింది కదా. మనం ఈ హర్మజ్ జల సంధిలో 20% చమురు మనకు రవాణా కావడం లేదు కనుక డైరెక్ట్ గా రష్యా టు మనకు ఆఫ్ఘనిస్తాన్, మన తుర్కిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అట్లానే మన పాకిస్తాన్ ద్వారా మనకు రైల్వే లైన్ వేసుకుందామని మన జీవితకాలంలో చూస్తామో లేదో తెలియదుగా అదొక మంచి ప్లాన్. కానీ ఈ రెండు దేశాలు యుద్ధం ముగిస్తే అమెరికా లాంటి దేశానికి కూడా ఓ చిక్కేది అంటున్నాను. ఎందుకంటే ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్ భుజాల మీద తుపాకీ పెట్టి అమెరికా రష్యా మీద కక్ష తీర్చుకుంటుంది. అది గమనించాల్సిన బాధ్యత రష్యాది అంటున్నాం. మన తమ్ముడు కదా, మన నుంచి విడిపోయినోడు కదా, మనం ఎట్లయినా మనతో ఆదరించాలి. అంటే పాలిపాగా తక్కువదిగా దాయాది. ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఎట్లా ఉందో ఉక్రెయిన్ కు రష్యాకి అట్లాగే ఉంది చూస్తున్నాం. నేటికంటే ఒక్క మాట మీరు ముగిస్తాను. మీరు రష్యా ఏది ఆక్రమించుకున్న భూభాగం ఉందో 20%లో 10% భూభాగం ఇప్పుడు 2014 ఆక్రమించుకున్న బాపతి అయితే ఆల్మోస్ట్ ఆల్ భాషా పరంగా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళని భాష మారాలి, మా ప్రాంతంలో వచ్చారు కదా అని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల కూడా మనకు ప్రజలు కూడా రష్యాకు అనుకూలంగా అక్కడ మారి ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. అది కూడా భాషా పరంగా సంస్కృతి పరంగా కూడా ఈ 20% భూభాగం అనేది రష్యాలో కలవడానికే సిద్ధంగా ఉండిపోయింది. అది కూడా మనకు చారిత్రక సాంస్కృతిక అంశంగా గుర్తించాలి. అలాగే రష్యాలో ఉన్న ప్రధాన వాణిజ్య కేంద్రాలపై దాడులు కావచ్చు, లేకపోతే పౌర సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ అక్కడ ప్రజల నుంచి ఈ పుతిన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా దీనివల్ల? కొన్నిసార్లు రోజా గారు మనకు యుద్ధం జరుగుతుంటే అసత్యాలు అసత్యాలే బయటకు వస్తాయి, పూర్తి సత్యాలు ఇప్పుడు బయటకు రావు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఏ ప్రజలు ఏ దేశంలో ఉన్న ప్రజలను యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే మొదటి నష్టపోయేది వాళ్ళు కదా. ఏ యుద్ధంలోనైనా నష్టపోయేది 3 వర్గాలు ఉంటాయి. పిల్లలు, పసిపిల్లలు, అట్లాగే మహిళలు, వృద్ధులు. ఈ ముగ్గురు తప్పనిసరి ఈ 3 వర్గాలు నష్టపోతాయి. కనుక మొత్తుకుంటున్నారు వాళ్ళు. స్థలాల మీద 2 లక్షల మంది చనిపోయారు ఇప్పటి వరకు. ఏది ఇటుపక్క బాంబింగ్ వల్ల, రకరకాల వల్ల. అంటే ప్రాణ నష్టం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే వీళ్ళు టార్గెట్స్ అన్ని కూడా పౌర ఆవాసాల మీద, పక్కనున్న సైనిక వాటిలలో, వాణిజ్య కేంద్రాల మీద దాడి చేస్తున్నారు కనుక తప్పడం లేదు. కనుక రష్యాలో పుతిన్ వ్యతిరేకంగా ఉన్నది కాదంటే, కానీ జీవితకాలపు అధ్యక్షుడిగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా, సమస్య అది కదా. ఇప్పుడు పుతిన్ గతంలో ఇంకో 4 ఏళ్ళు ఉంటే పోతారనే సమస్య. ఇప్పుడు ట్రంప్ని చెప్పొచ్చు మనం, ఇంకో 2.5 ఏళ్ళు ఉంటే ట్రంప్ అని అయిపోతుంది, ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. ఈ రష్యాలో అట్లేదు. అధ్యక్షుడిగా, ప్రధానిగా అన్ని రకాలుగా బలంగా మారి ఇవాళ 22 దశాబ్దాలుగా తాను పూర్తిగా పట్టు సాధించుకున్నవాడు. ఇటువంటి ఎన్నో చూసిండు కదా. అసలు సోవియట్ రష్యాలో లెనిన్, స్టాలిన్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చూస్తే అన్నిటిని కూడా చూస్తే మనకు పెద్ద ఎత్తున మన చనిపోయేదాకా వాళ్ళే అధ్యక్షుడిగా ఉన్న సందర్భం చూసినాం కనుక ఇప్పుడు ఉక్రెయిన్ మన రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పూర్తిగా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఎవరైనా తిరుగుబాటు చేసి చంపేయడం. అందుకని పుతిన్ ఒక పెద్ద నరహంతకుడు అని అమెరికా ఎప్పుడో పేర్కొన్నది చూశాను కదా. ఆయన ప్రత్యర్థిని చంపేశాడు. ఆయన ప్రత్యర్థిని ఎట్లా చచ్చిపోయిండు, అసలు ఇప్పటిదాకా ఉన్నాడా లేడా, ఎట్లా మాయమైపోయాడు అని అదొక మిస్టరీగా మిగిలిపోయింది. కనుక నరహంతకుడు అని చెప్పి పుతిన్ వేరే దేశాలకు రాకుండా కూడా ఆంక్షలు విధించిన సందర్భం చూసాం. మనం చైనాకు పుతిన్ వెళ్తే చైనా ప్రత్యేకంగా ఆయన పేరు మార్చి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి. ఆయన విదేశాంగ మంత్రిని అయితే పేరు మార్చి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక పుతిన్ మీద ఆంక్షలు ఉన్నాయి, కొన్ని దేశాలు తిరగలేని పరిస్థితి ఉంది. అందుకని చూడండి, చాలా సమావేశాలకు పుతిన్ డైరెక్ట్ గా హాజరు కావడం లేదు. ఎందుకంటే ఆ దేశాలు అనుమతిస్తారు పుతిన్. అందుకే నరహంతకుడు ఆయన పేరు పెట్టేసి అమెరికా వెలివేసింది. అట్లయినా సరే మళ్ళీ అదే నరహంతకుడు అని పేరు పెట్టిన వాటితో సంప్రదింపు చేయడానికి తగుదనమ్మా అని ఇరాన్ అమెరికా యుద్ధంలో మళ్ళీ మద్దతు కావాలని ప్రయత్నం చేసిన సందర్భం కూడా అమెరికా అధ్యక్షుడు చూసాం. అంటే వంగుతీరు వైష్ణవం అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఏదైనా అటైనా ఇటైనా కింద పడ్డా మీద పడ్డా నాదే పై చేయనే రకంగా ఉంటున్నాడు. కనుక రష్యాలో వ్యతిరేకత ఉన్నది, మీరు అన్నట్టు వాస్తవం. కానీ వ్యతిరేకతను కప్పుపుచ్చేంత మరి అధికారం కూడా పుతిన్కు ఉన్నది. అన్ని అధికారులు ఆయన సైన్య అధ్యక్షుడితో సహా అన్ని అధికారులు తన దగ్గర ఉండే కనుక ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు మాయమైపోతారు. కనుక పెద్ద నియంత్రణ, ఒక రకం చెప్పి నియంత కర్కశకుడు. అంటే చాలా మనిషి కనపడతాడు, చాలా సాఫ్ట్ కనపడతాడు. ఇప్పుడు ట్రంప్ చూస్తే దుర్మార్గుడు, సింహం లాగా కనిపిస్తాడు. కానీ మన అదే పుతిన్ చూస్తే చాలా సాత్వికంగా కనిపిస్తాడు. కానీ ఆ సాత్వికత వెనుక కరడుగట్టిన హృదయం ఉన్నది. ఉక్రెయిన్ ప్రజలు చచ్చినా సరే నేను విడిచిపెట్టాననే ఒక దృఢచిత్తం ఉన్నది. దానివల్ల వస్తున్న సమస్య అంటున్నారు. ప్రజల వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నది. దాన్ని అధిగమించే పరిస్థితులు అంటే ప్రజలు తిరుగుబాటు చేయాలి కదా, అది ఇంకా కష్టం అండి. సార్, అయితే రష్యాకు కనుక ప్రాణ సంకటం వస్తే అణ్వాయుధాలు వాడే అవకాశం ఉంది అని చెప్పేసి తుర్కీ మంత్రి హెచ్చరించాడు. అంటే ఈ హెచ్చరికల వెనక నాటో దేశాలకు ఆయన ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటంటారు? నా ఉద్దేశం అంటే హెచ్చరించడమే కానీ, నా ఉద్దేశం అంటే ప్రపంచం అంతా కుగ్రామం జరిపోయిన తర్వాత మనం అద్దాల గదిలో కూర్చున్నాం. అద్దాల గదిలో మన అద్దం నుంచి పరాయి వేసినా మన అద్దమే పగిలిపోతుంది, బయట నుంచి వేసినా మన అద్దమే పగిలిపోతుంది. కనుక
అణుయుద్ధం దాకా పోద్ది అనుకోలేదు. అణుయుద్ధం మొదలైన క్షణంలో ప్రపంచం అంతా పసుపు పట్టణం అయిపోతుంది. ఎవరు ఊరుకోవాలి కదా, రాయి విసరడం మొదలుపెట్టినాక అణుబాంబు వేయడం మొదలుపెట్టిన తర్వాత మనకు నిన్ననే కాక మొన్ననే 9 ఆగస్టు మనకు హీరోషిమా నాగసాకి, 6 ఆగస్టు 9 ఆగస్టు మనం చూసి ఇప్పటికీ ఆ దుష్పరిణామాలు అనుభవిస్తున్నారు జపాన్ లో. అంటే మన భోపాల్ గ్యాస్ లీకేజ్ లో ఇప్పటి కూడా భోపాల్ ప్రజలు వారసత్వంగా 3 తరాలను నష్టపోయి అనుభవిస్తున్నారు. కనుక మీరు అణుబాంబులు వేసుకుంటారైతే నేను అనుకోవడం లేదు. అది కేవలం ఆ మాట అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితులలో ముందు అణుబాంబు రష్యా వాడిన క్షణంలో రష్యా కూడా భస్మీపట్నం అయిపోతుంది. వాళ్ళకి తెలుసు కదా, ఎందుకంటే అమెరికా దగ్గర ప్రపంచాన్ని 35 సార్లు నాశనం చేసేంత అణుశక్తి ఉన్నది. అట్లానే ఉక్రెయిన్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు నిజం తెలవాలి. కనుక ఇవన్నీ చూస్తే మొదలు రష్యా వాడిన క్షణంలో ఉక్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మిగతా నాటో కూటమి దేశాలు వాడతాయి కదా. నాటో ట్రీటీ పెట్టే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఉద్దేశం అదే, మనం ఎవరి మీద ఇంకొకరు దాడి చేస్తే మన అందరి మీద దాడిగా పరిగణించి మన యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనాలి అని ఒక ఒప్పందం ఉంది కదా. ఆ ఒప్పందం ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఇరాన్తో అమెరికా, అంటే ఇరాన్ అందులో లేదు కదా. అందుకని అమెరికా కూటమి నాటో కూటమి ఏర్పాటు చేసిందో దాని పెద్దన్న పాత్ర అమెరికా వహిస్తున్నది. కనుక ఒకవేళ ఏ దేశం ఉక్రెయిన్ కాకుండా ఉక్రెయిన్ మీద అనుభవం మొదలైంది అనుకోండి, క్షణంలో అమెరికా దాడి చేయడం మొదలు పెడుతుంది కదా, రష్యా కూడా సర్వనాశనం. కనుక తాను చచ్చే మంది ఎవరు నింగరు, ఖచ్చితంగా అణుయుద్ధం అయితే రాదనుకుంటున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.